ఎల్లుండి 9వ తారీఖు సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సాయి ధరమ్ తేజ్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ నేను డైరెక్ట్ చేసిన ఇంటెలిజెంట్ మూవీ రిలీజ్ అవుతుంది. సినిమా నిన్నే కాపీ చూసాం. చాలా చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరం. ఈ సంతోషంలో మిమ్మల్ని అందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది. సినిమా ఖచ్చితంగా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మేమంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇది బేసిక్గా మంచి హ్యూమర్, మంచి కామెడీ, మంచి యాక్షన్, సాంగ్స్, అంటే ఒక పక్కా కమర్షియల్ సినిమా ఇది. ఆకుల శివ నాకు ఇంతకుముందు ఒక 3 కథలు ఇచ్చాడు. 3 కథలు మంచి హిట్లు అయినాయి. ఈ సినిమా కూడా అంత మంచి హిట్ అవుతుంది. అందరూ ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్కి, అలాగే నా సాంకేతిక నిపుణులందరూ, కెమెరామెన్ విశ్వేశ్వర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి కానీ, మా గురువు గారు గౌతమ్ రాజు గారు, ఎడిటర్ గౌతమ్ రాజు గారు కానీ, సాంగ్స్ అద్భుతంగా రావడానికి కారణమైన జానీ అండ్ శేఖర్ ఇద్దరికీ కూడా పత్రికాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సాంగ్స్ రాసిన చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, అలా వరకుప్పల యాదగిరి గారు, వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. తమన్ నాకు నాయక్ సినిమాకి పనిచేశాడు. నాయక్ సినిమా ఆడియోగా కానీ సినిమాగా కానీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇదే సినిమా పనిచేయటం జరిగింది. చాలా అంటే 4 సాంగ్స్ 4 కూడా అద్భుతంగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా చేశాడు. తమన్ నీకు కూడా పెద్ద థ్యాంక్స్. అలాగే ఈ సినిమాని ప్రొడక్షన్లో ప్రతిరోజు షూటింగ్లో, డే టు డే షూటింగ్లో ఏ అవంతరాలు లేకుండా చక్కగా నడిపించిన కళ్యాణ్ గారి తమ్ముడు సివిరావు గారు, పచ్చా నాగరాజు గారు, వీళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నా. ఇక కళ్యాణ్ గారు నన్ను, అంటే నేను ఆయన బ్రదర్స్లా ఉంటాం. చాలా బాగా నన్ను ఒక గాజు బొమ్మలా చూసుకున్నాడు ఈ సినిమాకి. జనరల్గా నేను అందరినీ బాగా చూసుకుంటాను, కానీ ఈ సినిమాకి తను నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అన్కాంప్రమైజ్డ్గా సినిమా చాలా రిచ్గా, ఖర్చుకు వెనకాడకుండా చాలా బాగా ఖర్చు పెట్టి చేశాడు. సినిమా పెద్ద హిట్ అయ్యి సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరొక మంచి హిట్ చిత్రంగా ఇది నిలుస్తుందని నమ్మకంగా, ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ. సాయి ధరమ్ తేజ్ తన స్టైల్లో తను చాలా బాగా చేశాడు. ఈ సినిమా తనకి, అంటే ఇంతకుముందు సాయి ధరమ్ తేజ్ చేసిన సాంగ్స్ అన్ని సాంగ్స్ కంటే కూడా ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి. అలాగే కామెడీ చేయటంలో కానీ ఇది కానీ చాలా బాగా చేశాడు. యాక్షన్ కూడా అద్భుతంగా చేశాడు. ఒక పర్టికులర్గా కొన్ని షార్ట్స్లో, ఒక సాంగ్లో అయితే చిరంజీవి గారిలాగా అనిపిస్తాడు. చాలా బాగా చేశాడు. ఎస్, చిన్న ఇంటెలిజెంట్ అంటే చిన్న మైండ్ గేమ్ ఉంటుంది సినిమాలో. అది సినిమా చూస్తే అర్థం. అవునండి, డెఫినెట్గా ఉంటుంది. ఒక అప్పట్లో ఒక న్యూస్ వచ్చింది కదా, ఒక స్నేక్ గ్యాంగ్ అని ఏదో సంథింగ్, అలాంటి ఒక ఇష్యూ ఉంటుంది. దానికన్నా అది ఒక ప్యారలల్ కథ ఇష్యూ. దానికి ఎంటర్టైన్మెంట్ అది జోడించి ఒక విశ్వాసానికి మారుపేరుగా తనకి హెల్ప్ చేసిన వ్యక్తి గురించి ఎంతవరకు పోరాడాడు, ఆ వ్యక్తి ఫ్యామిలీని ఎలా నిలబెట్టాడు అనేది ఈ
సినిమా మెయిన్ థీమ్. అంటే తేజుకి పెద్ద హీరోయిన్లు పెట్టే ఉద్దేశం లేదు. అలాగా అంటే మీన్ పెద్ద హీరోయిన్లు అంటే కాజల్ కానీ అలాగా అనుకోలేదు. తన ఏజ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యేవాళ్ళు చూస్తే అందరితో చేస్తున్నాడు. ఈ అమ్మాయి అయితే ఇంకా చేయలేదు. కాంబినేషన్ ఫ్రెష్గా ఉంటుంది కదా అని పెట్టాం. ఏమండి, నాకు ఖైదీ 150లో 4 ఉన్నాయి సాంగ్స్. ఎక్కడా కూడా సెంటిమెంట్ అని కాదు, ఎక్కడ ఒక సాంగ్ ఎక్కువైనా జనం లేచి వెళ్ళటం అలాంటివి కాకుండా కరెక్ట్గా సిచ్యువేషన్స్ పర్ఫెక్ట్గా సెట్ అయిన చోట సాంగ్ పెడదామని అలా పెట్టాం. అది సినిమా పేజ్ మంచి స్పీడ్గా సినిమా వెళ్ళడానికి అది బాగుంటుంది అని ఉద్దేశంతో పెట్టాను. అంటే నాతో పనిచేసిన హీరోలందరికీ ఇమేజ్ టర్న్ అయింది అనేది వాళ్ళది టర్న్ అవుతుందని నేను అనుకోలేదు. ఇది కూడా చూడాలి తనకి ఎలా టర్న్ అవుతుందో. అంటే డెఫినెట్గా ఒక కమర్షియల్ సినిమా ఎంత పెద్ద కథనైనా ఈ హీరో మొయ్యగలడు అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది సినిమా చూసి. అంటే చాలా జాలీగా తిరిగే పాత్రకి ఒక పెయిన్ స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఆ పెయిన్ ఎలా పెర్ఫామ్ చేశాడు, అక్కడ నుంచి ఆ బాధ్యతగా తీసుకుని అది ఎలా మూవ్ చేశాడు, అది ఎక్కడా కూడా ఆ ఎంటర్టైన్మెంటు కామెడీ మిగతా పాత్రలు చేస్తుంటే దాంట్లో ఎలాగ ఇతను మెర్జ్ అయ్యాడు అనేది అంతా కూడా చాలా బాగుంటుంది. ఫస్టే అనుకున్నాను, నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది చమక్ చమక్. అది తేజుతో చేసినప్పుడు సాంగ్ రీమిక్స్ చేద్దామని ఫస్టే అనుకుని ఇళయరాజా గారిని కళ్యాణ్ గారు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇళయరాజా గారు చాలా ఆనందంగా స్పందించి ఇవ్వటం జరిగింది. అంటే బేసిక్గా నా సినిమాలు రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉంటాయి. ఏదైనా రిస్క్ అని కాదు, నాకు కథ విన్నప్పుడు ఇది బాగుంది, ఇది ఆడుద్ది అని అనిపించింది తీసా. అంటే చిరంజీవి గారితో చేయటం అంటే ఆయన ఒక లెజెండరీ పర్సన్. ఒక టెన్షన్తో ఉంటాం, అందరం టోస్ మీద ఉంటాం. ఇది కొంచెం రిలాక్స్గా ఉంటాం అంతే. నాయక్ చరణ్ నాకు ఠాగూర్ చేసినప్పటి నుంచి కూడా చరణ్ చిన్న పిల్లడుగా నాకు ఎక్కువ అనుబంధం ఉంది కాబట్టి చరణ్ బేసిక్గానే చాలా సౌమ్యుడు, చాలా మంచి విలువలతో కూడిన మనిషి. ఎస్, బన్నీ కూడా అతను ఠాగూర్ చేసినప్పుడు చిన్నపిల్లడిగానే తెలుసు నాకు. వీళ్ళందరూ కూడా ఠాగూర్ చేసినప్పుడు సరదాగా సెట్కి వచ్చినప్పుడు అందరూ చిన్నపిల్లలుగా ఉండేవారు. నేనంటే ఏదో అన్నయ్య అంటూ ఒక ఎఫెక్షనేటెడ్గా కలిసి వర్క్ చేసాం అన్ని సినిమాలు కూడా. అలా అని కాదండి, ఎక్కువ టైం పట్టేస్తుంది. అంటే జనరల్గా సినిమా అవగానే అందరూ ఎప్పుడండి నెక్స్ట్ ఏంటి ఎప్పుడు అంటుంటారు. అంటే ఫస్ట్ వీళ్ళందరూ సమాధానం చెప్పలేక ఒక కథలు వింటూ ఉంటాం. విన్న కథని అంటే బేసిక్గా రాఘవేంద్ర గారు కలిసినప్పుడు ఎప్పుడో సరదాగా ఆయనతో నాకు మంచి ఇంటరాక్షన్ ఉంది. ఆయన చెప్పారు, బయట కథలు కూడా తీస్తూ ఉండాలి మనం, లేకపోతే మనదే వస్తూ ఉంటుంది. మనకి ఒక బయట కథలు చేసినప్పుడు ఇంకొక యాంగిల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను బయట కథలు చేయకపోతే ఒక ఫ్యాక్షన్ డైరెక్టర్గానే నన్ను చూసేవాడు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఒక కృష్ణ చేశాను, అదుర్స్ చేశాను,
ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్, ఇలా రకరకాల యాంగిల్స్ బయటికి రావడం జరిగింది. అది ఏంటంటే బికాజ్ ఆఫ్ నా రైటర్స్ వల్ల జరిగింది అది. కానీ మీరు అన్న పాయింట్లోనే మీరు ఆ పుస్తకాన్ని దాటి రాలేకపోతున్నారని ఒక చిన్న క్రిటిసిజం ఉంది. అంటే నేను ఇది నా 18వ సినిమా, 17వ సినిమా. దాంట్లో నాకు ఆకుల్స్ కథలు 3 మంచి హిట్లు అయినాయి. అదే కొత్త వాళ్ళ కథలు మీ దగ్గరికి వెళ్ళట్లేదు అని మీరు అన్నారు కదా, ఓపెన్ అవ్వాలి, వేరే వాళ్ళ కథలు వింటూ ఉండే అంటే అవి మనకి సూట్ అవ్వ, ఒకసారి బాగుండు వాళ్ళు అనుకుంటారు, ఆ కథ చాలా బాగుందని అనుకుంటారు, కానీ అదేమో వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది నాకు. సార్ చాలా మంది డైరెక్టర్లు వేరే సినిమాల నుండి లేకొస్తున్నారు కథలు. సినిమాలన్నీ కూడా ఎక్కడో కాపీ, వేరే సినిమా హాలీవుడ్ లేదా ఫ్రెంచ్ లాటిన్ ఇట్లా. అసలు యాక్చువల్ తెలుగులో సినిమా కథలు రావట్లేదండి. ఏ తెలుగులో వచ్చింది కదే కదా. అంటే ఇవి ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే హాలీవుడ్ లేదా ఫ్రెంచ్ సినిమాను అట్లా కాపీ చేస్తున్నారు. ఈవెన్ చాలా పెద్ద డైరెక్టర్లు కూడా అదే చేస్తారు. సోషల్ మీడియా వచ్చింది కదా, మీరు ఒక సీన్ చూడంగానే ఈ సీన్ పలానా సినిమా కాపీ అని వాళ్ళు ఇమీడియట్గా పెట్టేస్తున్నారు. అంటే తెలుగులో మనకి ఒక సమాజం నుండి కానీ లేదా ఇంకొక మనిషి నుండి కానీ అది సినిమా కథలు రావట్లేదు. అంటే ఇన్స్టెంట్గా కావాలని అటు వెళ్ళిపోతున్నారు. అలా అని కాదండి, ఫస్ట్ నుంచి ఇది వేళ వచ్చిందేం కాదండి. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఎవరికి తెలియదు తప్ప అప్పటి నుంచి ఒక ఇన్స్పైర్ అయ్యి చేయటం లేకపోతే కాపీ చేయటం అనేది ఉంది. అదేంటంటే ఈవేళ తెలిసిపోతుంది కాబట్టి మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు చెప్పేవారండి ఏమని? సినిమాకి ఇన్స్పిరేషన్ అయ్యి మీరు ఎవరు చెప్పలే, ఎవరు ఎప్పుడు ఏం చెప్పలే. అంటే తెలుగులో ఎక్కువ రావట్లేదండి రైటర్స్. వస్తున్నాయండి, బాగున్నాయి కదా అన్నీ. ఇప్పుడు తెలుగులో కథలు రావట్లేదని కాదు, ఒక మంచి కథని ఆ డైరెక్టర్లు డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి పెళ్లి చూపులు ఆ హిట్టే. అది ఎప్పుడు ఉందండి, కామెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది సినిమాకి. ఇది ఉత్తిదండి, అదంతా ఏం లేదు, అటువంటి ఏం లేవు. లేదండి, నా ప్రస్తుతం అయితే లేదు. అంటే మా ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం ఉండటం వల్ల కొంచెం అలాంటిది ఏం లేదండి. కొడాలి నాని గారు ఎప్పుడో సరదాగా ఓ ప్రెస్ మీట్లో ఆయన అన్నదాన్ని అది అలా చిలవలు పలవలుగా వచ్చింది తప్ప నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు. జనరల్గా మా కుటుంబానికి కొంచెం రాజకీయ నేపథ్యం ఉండటం వల్ల నేను కూడా పాలిటిక్స్లోకి వెళ్తానని రాస్తూ ఉంటారు. నేను చదువు ఊరుకుంటాను తప్ప దాని మీద నేను ఎప్పుడు ఏమీ రియాక్ట్ అవ్వలేదు, అంతే. లేదండి, నాకు అలాంటి ఆలోచన లేదు. ఏమో అండి, అదే ఇలాగ అనుకుంటున్నారు, రాస్తున్నారు తప్ప నాకు నేను పెద్ద వాటికి రియాక్ట్ అవ్వలేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను సినిమా డైరెక్టర్ని అవుతానని నేనేం అనుకోలేదు. అలాగే డెస్టినీ చేసేదాన్ని నేనేం బాధ్యుని కాదు, కానీ సార్ కొత్త వాళ్ళతోనండి. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు స్టార్స్ తోటి వెళ్ళి చేస్తూ ఉంటారు కదా, కొత్త వాళ్ళతో ఏదైనా మంచి కాన్సెప్ట్ చేస్తానండి. ఒక 2 years తర్వాత డెఫినెట్గా చేస్తాను. ఒక 2 years తర్వాత నాకు ఏదో చిన్న ఆలోచన ఉంది, అది డెఫినెట్గా చేస్తాను. అలా అని కాదు, అప్పుడు చెప్తా. ఒక 2 years తర్వాత ఆలోచిస్తా. అంటే దీంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హీరో ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి ఎలా గేమ్ చేశారు విలన్ మీద అనేది ఒక చిన్న
సెకండ్ హాఫ్ అంతా దాని మీద నడుస్తుంది అనమాట. దాని గురించి పెట్టి మెయిన్ ఎమోషనల్ లాక్ ఏంటని అడిగారు కదా మీరు. ఇందాక చెప్పాను కదా, అంటే ఒక అబ్బాయిని చిన్నప్పటి నుంచి ఒక కేర్ టేక్ చేసిన ఒక అతనికి అన్యాయం జరిగినప్పుడు మామూలుగా జనరల్గా ఫ్యామిలీలో ఎవరికైనా జరిగితే మనం రివెంజ్లు ఇవి చూస్తాం. కానీ ఒక గాడ్ ఫాదర్ లాగా తనని ఇష్టంగా చూసుకున్న తన లైఫ్కి ఉపయోగపడ్డ ఒక మనిషికి అన్యాయం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు హీరో, ఎలాగా రక్షించాడు అనేది మెయిన్ ఎమోషనల్ లాగా. అది సినిమా చూడ పెట్టండి హ్యాపీగా. నేను చదవనండి, నేను చదవను. ఎందుకు రాదండి, వస్తుంది దాచుకుంటా. కోపం లేని మనిషి ఉంటాడా అండి? అలానే ఏం కాదు, నాకు సినిమా అంటేనే టెన్షన్. ఎప్పుడు సినిమా నాకు కాదు, ఎవరికైనా టెన్షనే. సినిమా అనేదే టెన్షన్. ఏదండి? అదిరిపోతాయి డాన్స్. అంటే ఇందాక చెప్పాను కదండి, జానీ శేఖర్ మంచి రిహార్సల్ చేసి ఒక సాంగ్ని ఫస్టే షూట్ చేసి, అంటే ఇలా ఒక హాల్లో మొత్తం సాంగ్ ఫుల్ షూట్ చేసి బాగున్న పీసులన్నీ ఎడిట్ చేసుకుని ఓకే ఇప్పుడు ఇది తీద్దామని చెప్పి తీసాం. 100% కమర్షియల్ ప్యాకేజ్. అది అనుకోకుండా వచ్చిన విషయం. 2 సినిమాలు బాగుంటాయి, 2 సినిమాలు ఆడతాయి. మీరే కొన్ని సినిమాలు చూసి ఇది వినాయక్ చేసినట్లేదు ఈ సినిమా డైరెక్షన్ రాస్తూ ఉంటారు, మీరు ఎట్లా ఫీల్ అవుతారు సార్? నాయా, అందుకే నేను చదవను. సినిమాకి మీరు ఫుల్ ఎఫర్ట్స్ పెడతారండి. డెఫినెట్గా మీరు డైరెక్షన్ చేసినట్టు అనిపించదు. 1-2 సినిమాలు అంటే ఎలా అనుకుంటారు అలాగా? ఇప్పుడు ప్రతి సినిమాలో సుమోలు లెగిస్తే నేను చేసినట్టు, లేకపోతే చేయనట్టు. ఎలా లేపగలం ప్రతి సినిమాలో సుమోలు? నేను ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆయన అన్నాడు, ఏమంటే ఈ సినిమాలో సుమోలు లెగుస్తున్నాయా? ఎలా లేపుతామండి ప్రతి సినిమాలో సందర్భం లేకుండా? అది సుమోలు లెగిస్తేనే, లేకపోతే ఒక పెద్ద చేజ్ ఉంటేనో వినాయక సినిమా, లేకపోతే కాదంటే ఎలా? దీనిలో ఏముంది? ఎవరికైనా వాళ్ళ ఫోన్ చెప్పుద్ది. ఫాస్ట్గా అయిందని అనుకోవట్లేదు నేను. ఇప్పుడు ఆగస్టులో స్టార్ట్ చేసామండి. ఇది ఆగస్ట్ నుంచి చాలా ఎక్కువ రోజులే పట్టి. చాలా మంది యాక్టర్లు వాళ్ళకి మధ్యలో తెలిసిపోతుంది అంటారండి, సినిమా ఆడుతుంది ఆడదు, కానీ మనం స్టార్ట్ చేసినాక అది కంప్లీట్ చేయాలి కాబట్టి చేసేస్తాము అని అంటుంటారు. చాలా మంది అలా చెప్పారు. మీకు డైరెక్టర్గా మీకు కూడా అట్లా ఏమైనా ఉంటుందా, అనిపిస్తుందా? అలాగ ఉండదండి. మేము వన్స్ దిగిన తర్వాత మాకు రోజు నెక్స్ట్ డే సీన్ గురించి దాని గురించి దాంట్లోనే ఆ లొకేషన్స్ ఇది వాటిల్లోనే ఆ టెన్షన్లోనే ఉంటాం తప్ప ఇది ఆడదు అని మాత్రం నాకు తెలిసి ఎవడు ఈ భూమి మీద ఇంకో ఎవరు అనుకోరు. అంటే వాళ్ళు చాలా భ్రమలై ఉంటారు. వాళ్ళు అంటే వన్స్ అది 70% అట్లా కంప్లీట్ అయినాక సినిమా ఆగిపోతే మధ్యలో ప్రాబ్లం అని కంప్లీట్ చేస్తాం మేము, కానీ మాకు ఇన్సిడెంట్ తెలిసిపోతుంది. చాలా గొప్పోళ్ళు వాళ్ళు, చాలా గొప్పోళ్ళు వాళ్ళు. అంటే రాఘవేంద్ర లాంటి వాడికి కథ చెప్తే ఇది ఆడదేమోనండి అని అంటాడు. నాకు ఇంకా తెలియలేదురా ఏ సినిమా ఆడుతుందో ఏదో ఆడదో, నీకు బాగా తెలిసిపోతుంది అన్నాడంట. అలాగా వాళ్ళు బ్రహ్మలు అయి ఉంటారు. అంటే అవుతుంది సార్ అలాగా ఈ మధ్య. అది ఇది కారణం అని అనలేం, కానీ మనకి కథకి హీరో సెట్ అవ్వకో, లేకపోతే మంచి కథ సెట్ అవ్వకో,
ఏదో రకంగా డ్రాగ్ అయితే అవుతుంది, అవుద్ది కూడా. అది మరి అవ్వాలి కదండి. అందరికీ ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి రైటర్గా ప్రవేశించినా కూడా అందరికీ డైరెక్టర్ అవ్వాలనేది వాళ్ళ కోరిక. ఎవరికైనా ఖచ్చితంగా అవ్వాలి, కొత్త వాళ్ళు రావాలి కదా. అది ఇది అని నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకేమో అవకాశాలు రావట్లేదు, అవకాశాలు వచ్చిన వాళ్ళకేమో మంచి కథలు దొరకట్లేదు. నేను ఇప్పటివరకు 100 సార్లు చెప్పింది, నేను అసలు ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటో కూడా తెలియదు నాకు. నేను ఇంకా ఏమీ ఆలోచించలే అసలు. ఏమో యాక్సిడెంటల్గా జరిగితే ఏం తెలియదు. రాజమండ్రి ఆడియో ఫంక్షన్లో రెస్పాన్స్ కానీ అది కానీ చాలా ట్రమెండస్గా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేశారు అసలు క్రౌడ్? నిజంగానే మేము బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయటం వల్ల ఇక్కడ పెట్టాము. బాగుంటుందని అనుకున్నాం, కానీ మేము అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా వచ్చింది. మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. డెఫినెట్గా నేను అనుకున్న 10-15 వేల మంది 20 వేల మంది వస్తారేమో అని అనుకున్నా. ఒక 20 వేల మంది వరకు ఏర్పాట్లు కూడా ఒక అలాగే చేశారు. ఒక 20,000 పీపుల్కి ఈ వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ. కానీ 70-80 వేల మంది వచ్చారు. చాలా చాలా బాగా వచ్చారు. ఫస్ట్ అందరికన్నా సినిమా గొప్పది. ఆ సినిమాని భయభక్తులతో ఎవరు ఇస్తారో వాళ్ళు గొప్ప. అలా అని ఏం లేదండి, ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్కళ్ళ మీద అవుతుంది. దానికి నా దగ్గర ఏం సమాధానం లేదు. అంటే ఇప్పుడే అది ఇప్పుడే అయ్యిందని మీ ఉద్దేశమా? ఎప్పటి నుంచో ఉంది కదండి అది. ఇప్పుడు కృష్ణ గారు సోహన్ బాబు గారు కలిస్తే కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని డైరెక్ట్ చేయడానికి పలానా డైరెక్టర్ అయితే బాగుంటుంది. ఈ కాంబినేషన్స్ అనేవి ఇవాళ, ఎందుకంటే ఇది వ్యాపార రంగం, డబ్బులు పెడుతూ ఉంటారు. డబ్బులు పెట్టినప్పుడు ప్రతి వాళ్ళు ఆ డబ్బుల కోసం ప్రతి వాళ్ళు ఆ కాంబినేషన్స్, బిజినెస్ హైప్ ఇవన్నీ ఆలోచించే కదండి పెడతారు. అంటే 1-2 సార్లు కథ మీద వర్క్ చేసాం కానీ సాటిస్ఫైడ్గా రాలేదు. కానీ అందరూ చేయాలని మాత్రం ఉంది. అది ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు. ఏమండి? సినిమాలో హీరో ఇంటెలిజెంట్ అంతే. మేము అందరం మామూలుగా అయితే కళ్యాణ్ గారు. నాకు అలా అనిపించిన ప్రతిసారి ఫెయిల్ అయ్యా. చాలా మంది డైరెక్టర్లు వాళ్ళ శిష్యుల్ని డైరెక్టర్లుగా ఇంట్రడ్యూస్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. మీరేమైనా అట్లా? నా ప్రొడ్యూసర్స్కి నా దగ్గర పనిచేసిన అందరూ ఆల్మోస్ట్, ఒక సుకుమార్ కానివ్వండి, శ్రీకాంత్ అడ్డాల కానివ్వండి, మన లక్ష్యం వాసు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నా ప్రొడ్యూసర్స్కి నేను ఇంట్రడ్యూస్ చేసి నా ప్రొడ్యూసర్స్కి సినిమాలు చేయాలని చేయించాను. ఎందుకంటే అది వాళ్ళ జాబ్, నా జాబ్ కాదు. కానీ 100% నాతో వర్క్ చేసి నాతో అసోసియేట్ అయిన వాళ్ళందరికీ కూడా నా ప్రొడ్యూసర్స్ ఛాన్స్ ఇచ్చారు. బిఏ రాజు గారు కరెక్ట్గా చెప్తారు. చేయలేదు మీరు అనేదాకా నాకు ఆ ఫీలింగే లేదు. ఎందుకంటే దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్లో వచ్చిన డైరెక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ నాలాగే నాకు బాగా కావాల్సిన కుర్రోళ్ళు అందరూ. కాబట్టి ఎప్పుడు ఆ కంపెనీతో అసోసియేట్ అయి ఉండడం, ఎప్పుడు ఎన్ని ఫంక్షన్స్కి ఉండడం ఏంటో నాకు ఎప్పుడు
నేనేదో ఆ బ్యానర్కి దూరంగా అయ్యాననే ఫీలింగ్ నాకేం లేదు. అది ఎప్పుడు మన బ్యానరే. ఓకేనా? నా గురించి అని కాదండి, అక్కడ అభిమానులందరూ కేరింతలు విని ఎంత అభిమానం వాళ్ళకి అంటే ఆయన పేరు వస్తేనే అసలు పిక్చర్ రెస్పాన్స్ వస్తుంది. పాపం వాళ్ళందరూ ఎంతో ఆశతో ఉన్నారు కదా అని ఊరికే అన్నా. అంటే 1-2 సార్లు అనుకున్నాం కానీ ఈ కథేనండి, ఎప్పుడైనా కథ కరెక్ట్గా సెట్ అవ్వకపోవడమే కారణం. అది నేను చెప్పలేకపోయాను. చేస్తాను డెఫినెట్ నచ్చే కథ కోసం నేను ప్రయత్నిస్తాను. నిజంగా ఈ టీజర్ని రిలీజ్ చేసిన బాలకృష్ణ గారికి, ఆడియోని రిలీజ్ చేసిన ప్రభాస్కి నిజంగా నేను పత్రికా ముఖంగా నా కృతజ్ఞతలు మా టీం అందరి తరఫున చెప్తున్నాను. ఎందుకంటే అసలు నేను ఎప్పుడు ఎవరిని ఇలా ఫంక్షన్ రమ్మని నేను ఎప్పుడు ఎవరిని పిలిచింది లేదు. నేను ఫస్ట్ టైం ప్రభాస్ని అడగాల వద్దా అని సందేహంతో అనగానే ఏంటి మీరు అలా మొహమాటం పడతారేంటి అని చెప్పి తను ఎంతో ప్రేమగా వచ్చి లాంచ్ చేయటం కానీ తను మాట్లాడడం కానీ నిజంగా స్నేహానికి ఒక నిర్వచనంలా నిలిచింది. అలాగే బాలకృష్ణ గారు కూడా సీకే ఎంటర్టైన్మెంట్స్ నా సొంత బ్యానర్ అని ఆయన చెప్పడం కానీ, నా అభిమానులందరూ ఈ సినిమా చూడండి అని ఆయన చెప్పడం కానీ, ఆయన సంస్కారానికి, ఆయన పెద్ద తరహా దీనికి ఒక పెద్ద హీరోగా ఆయన అలా చెప్పడం అనేది నిజంగా చాలా ఆనందించవలసిన విషయం. ఆయనకు చాలా థ్యాంక్స్. లేదండి, ఇంకా ఏం లేదు, ఏమనుకో ఏమో ఉండే ఏం జరుగుతుందో ఉన్నారండి, చేయాలి, ఉన్నారు. ఓకేనా భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రెస్ మీట్ ఎంత సక్సెస్ అయిందో సినిమా కూడా అంత సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ ప్రేమతో వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.